మాట్లాడతాను ఏంటండి పొట్టి ముఖం వచ్చావు. అగో నీ జాగలు ఎవడు ఉడతాడు నా జాగలు నేను ఊడ్చుకుంటానా ఇగో పొద్దుగాల గిట్ట వేసినావు నేను లేచిన మంచిగా ఊడ్చుకొని అలుకు చల్లి ముగ్గు వేసుకున్నా నేను చల్లినాక మళ్ళీ అలుకు చల్లితివి ముగ్గంతా వాయే నిన్న ఎవరు లెమ్మన్నాడు అంత పొద్దుగాల నేనేమన్నా లెమ్మని చెప్పిందా ఏమో బాగా మాట్లాడతాను నేను లెమ్మన్నట్టుగా లేచి నీకేం పుట్టిందా ఏమన్నా తెల్లారు లేవని పడతావు నేను ఇప్పుడు నీ జోలికి వచ్చినా నా జాగాలు నేను ఊడ్చుకుంటా అంటేమో నా మీదకి లేస్తాను కాదు ఇప్పుడు కన్నమంటాను కాదా నేను ఊడుతుంటే మళ్ళీ నాకు మళ్ళీ పని తలిగి పెడతావా గట్టు ఊడ్చుకుంటానా నేను గిట్టి ఊడ్చుకుంటానా కావాలనే నువ్వు లొల్లి పెడతావు అక్క ఎవరు నేనా ఓ నలుగురు మిగతారు అవే వాళ్ళే చెప్తారు చెప్తారు నీ కళ్ళమంట మొక్కల్లా చెప్పు ఉంటదేమో నీ కన్నంట అలా మళ్ళీ గట్టినే ఊడుతుంది ఇదంతా నేను గట్టి ఊడ్చుకొని సావరా అదే నువ్వు ఊడ్చుకోవటు గదంతా జాగలేదా ఏమో నన్ను అంటాను ఎక్కడ దిక్కోవాలంటే వస్తలేదు నీ కళ్ళు కాకులు ఎత్తుకపోను గద్దలు ఎత్తుకపోను ఏమనుకుంటాను ఊకుంటానా కదా అని మొత్తం మీదికేస్తాను అలా దీంతో నాకు ఎప్పుడు లొల్లే ఈ నల్ల మొక్క పొడ ఏడవేంటో ఏమో మొన్ననే చెప్పిన గడగింత గోడ పెట్టరా నాకు ఈ బాధ ఉన్నది అని ఇత్తలేనది నేను మొన్ననే చెప్పిన మా తపాల మొక్క పొనికి ఇటువంటి గొడవలు అయితే అనే గోడ పెట్టమన్నా నా మాట వింటాడా ఏడవే ఇండు కనబడతలేడు ఏమైనా తిరుగుడే కావాలి నల్ల మొక్క పొనికి పెట్టుకోవే పెట్టుకో చుట్టూరా పెట్టుకో గోడ ఎవరద్దంటే నేను ఎందుకు పెట్టుకుంటా నువ్వు పెట్టుకొని అగ చూడు అగ నేను ఊడ్చుకుంటా ఇంత దూరం ఊడ్చుకుంటా వచ్చిన అగ ఊడ్చిన మళ్ళీ మా ఆ పాశం దగ్గర దొబ్బుతుంది అది నా జాగా నేను ఊడ్చుకుంటానా ఆమె కావాలనే లొల్లి పెడతాంది ఇగో నీకు నీకు మొన్ననే చెప్పిన గోడ పెట్టించి కావాలని నీకు మొన్ననే చెప్పిన మీకు బండిల పట్టి కిరాయిలకుంటే వెళ్తారే గోడ పెడతా గోడ ఏంది నీది పొద్దు ఆకిలు ఉడిసే కాడ నీళ్లు పట్టే కాడ ఎప్పుడు లేదే మీకు అరే నువ్వు సపడకుంటే ఉండురయ్య మీరే ఉండురు ఇది నన్ను ఎట్లా నెగలనియది మీరిద్దరే ఉండురు మేమే పోతాం ఇక మేమే పోతాం కళ్ళు సల్ల పడతాయి ఇక నువ్వే ఉండు మీ ఆయన ఇద్దరు ఉండురు మేము పోతాం గంత ఎందుకు గింతగానో చించుకుంటాం తెలివిలో సపడకుండా రాదు ఎందుకు కొడతాను అట్లా అక్కడ మరి ఎవరిని పోవాలని చెప్తున్నది చిన్న ఆమె అది చిన్నదా అది చేసే పనులన్నీ చేస్తాను దాని చిన్నదారకు నువ్వు మళ్ళా కట్టిన మాకు పోయి మేమే చేస్తారేమా అట్లా పెట్టారు దానికి గడ్డి నీ ముద్దు నష్టపోడా అమ్మా ఇవాళ చికెన్ కమ్మగా తినాలి మంచిగా అంట మా బుచ్చిని అవి బావా ఎటు పోయేస్తున్నావు కదా ఎటు పోలేదే పొలం కాడికి పోయి రాంగా ఇంత చీకను దోమల బత్తి పట్టుకపోతాను ఇంటికి మీలో దోమలు కూడా పూజ చేస్తారా బావా దోమలకు పూజ చేసుడు కాదే దోమలు ఎల్లగొట్టడానికి మందు పట్టుకపోతాన్నా మరే ఓహో అవునా బావా అవు గాని నువ్వు ఎటు పోతానో వేసిట్టమ్మా ఎట్లేదు బావా నీ దగ్గరికి వస్తానా ఏంది నా దగ్గరికా ఎందుకే నన్ను ఇట్లా తినడానికి ఏంది ఊకో బావా అవును గాని అక్కకున్న నీకు రోజులు అవుతుందట కదా బావా అవునే అయితే ఏందే ఇప్పుడు గందుకే బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకో వసేయ్ ఏం మాట్లాడతానవే నువ్వు ఈ ముచ్చట గిట్ల మీ అక్కకు తెలిసిందనుకో చెప్పు వాడు చంపితే పప్పు జిల్లాటు జిల్తావు ఏంది బావా గంత మాట అన్నావు మరి లేకపోతే ఏందే నిన్ను నేను లగ్గం చేసుకుంటే ఎట్లుంటుందో తెలుసా ఏనుగు కాళ్ళ కింద ఎలుక పిల్ల పడ్డట్టుంటది ఏంది బావా గంత మాట అన్నావు ఏనుక్కైతే మనసు ఉండదా అరే గట్ల కాదు నీకు నాకు గలవది జర నన్ను పోని నువ్వు తలుచుకుంటే కోటర్ వాటర్ కలిసినట్టుంటది బావా మన ప్రేమ అయ్యో రాములా జర నన్ను పోని పొద్దు పోతాంది లేట్ అయితే మీ అక్క తిడితే నన్ను అలాగా పోతే పోగాని బావా పోంగా ఒక ముద్దిచ్చిపో బావా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతకాలి దేవుడా
ఏమైంది బావా? ఇయ్యి బావా. ఓ బావా, ఆగు బావా, ఆగు బావా, ఆగు బావా, నీ ముద్దు ఆగు బావా, అత్తే. ఆగు బావా, నీకే అయ్యో, ముద్దు అయ్యో బావా, ఆగు బావా. అమ్మయ్యా, దీన్ని చూసుడే ఎక్కువ అంటే దీనికి ఇంకా ముద్ది అన్నట. దీని మూతిల్లా మా తాత దోతి. అమ్మా అయ్యో, జరసేపు ఆగుతా అయిపోగానే. ఆగపోతే నేనేటి పోతానా? ఏదో అవ్వగారింటి వేరేటి చేయబడితివి. ఏందో చెప్పు. ఏమో ముంచుకపోయినట్టు ఉరికెత్తాను. ముంచుకపోడు కాదే, నేనేం తెచ్చిందో చెప్పు. ఏమున్నదా కవర్లా? ఏదో వరల కాపు తెచ్చినట్టు పైకి లేపినావు. కొంపదీసి నేను నిన్ను మొన్న అడిగినా బంగారం ఉన్న కమ్మలింట తెచ్చినవి కవర్లా. ఓ అమ్మ, గంతగానే ఎగిరి పడకు. ఇంట్లో ఏముందో చెప్తే బోర్లా పడతావు. ఏహే, ఏముందో చెప్పు ముందు. ముందు మురిసిన అమ్మ పండుగ కదట, గట్లుంది నీ కథ. చికెన్ తీసుకురావడానికి నీకు సిగ్గు అనిపించలేదా? ఏమి లేదే, ఇగో చికెన్ అగ్గుందని అర్ధ కిలో పట్టుకొచ్చిన. ఏం చేద్దామంటావు మరి? ఇగో వండుకో. నేను చికెన్ అంటే ఏమండపో. ఇగో మంచి మాట కొద్ది చెప్తానా, నువ్వు అండా తొండ అన్నావు అనుకో, ఈ చికెన్ కొంట పోయి చక్కగా మా తమ్మునికి. నేనెందుకు అండయ్యా, ఉత్తగానే అన్నా నీతోని అండుతా. నాకు తెలిసే నీ కథ, నేనేం చేస్తా అండుతావు నాకు తెలియదు. అమ్మా, తమ్ముడికి తట తమ్ముడికి తమ్ముడు లేదు, బంక లేదు. బా మళ్ళీ ఏందో ఈయనకి. ఏమైంది? నేను అట్లా పొలం కాడికి పోయేస్తా, చికెన్ మంచిగా అండు. సరే పోయిరా, మంచిగా మసాలా గీసాలు మంచిగా వేసి అండుతా. ఛీ, ఈ కుక్కలకి నీసులేని ముద్దే దిగది. అట్టనం పెడితే అసలే తింటలేవు. ఏవే పొట్టిదానే బాగా మాట్లాడతాను. నీకేం పుట్టింది? బంగారం వస్తుంది చికెన్ వారేసి పోబడుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బాగా మాట్లాడతాను ఏంటంటే పొట్టి ముఖం అంటే నీకేమైనా నిన్ను పట్టుకున్నాడు చేస్తానా? అర్ధ కిలో చికెన్ అక్కడికి రాకుండా ఎత్తివి. ఓ నెల మొక్క పోడా, నన్ను కొడతా అంటే నీకు చికెన్ ఎత్తిపోయిందా? నీ ఇప్పుడు మొక్క చెప్పు. నీ అవ్వ, నీకెందుకే నేనంటే గంత కోపం? అట్లా వస్తున్నా. తాగుర్రే, అయ్యో మీకు దండ పెట్టి తాగుర్రే. అయ్యో నీ అవ్వ లుంగి పారగా లుంగి పారగా ఇప్పుడే ఇష్టం. దండ పెడతాను. మొక్కల్లా చెప్పు. అరే రే, ఏం రా, ఏదో నుంటే నలుగురు పెద్ద మనుషులలో మాట్లాడుకోండి రా. ఏం చేయాలక్క, ఇలా లొల్లేందో ఇలా కథ ఏందో నాకైతే ఏం అర్థమైతే లేదు. అసలు నా మాట ఇంటే కదా ఇది, నేను లెక్కనే లేదు దీనికి. ఏంది? నేనా నేనా నేనింటలేనా? ఈ ఆడోళ్ళకి తెగవాడు కొట్టుకుంటుందమ్మా. నేను కాదక్క, ఇక ఈ నల్ల ముఖం తెల్లారు లేవగానే నా ఎంబడే పడుతుంది అని చూస్తూనే ఓడతలేదని కంట్లో పెట్టుకుంటాంది. పాప వాళ్ళు చూడు ఎంత అమాయకంగా వాళ్ళ ముఖం. ఏంది మీ లొల్లిది? ఎన్ని చెప్పినా కొట్లాడాను మళ్ళీ నీకు. నేనేమన్నా అదే కదా నల్ల ముఖం నీ ముందు ఎట్లా ఎవరుతున్నది? అయ్యో ఏంది? అరే పొద్దున లేచిన కాడ నుంచి నా మీద పడి ఎడుతుంది. అరే తమ్మ, నువ్వు నలుగురిని రప్పించుకొని మాట్లాడుకోని రా. ఈ కొట్లాట ఎదురు ఆడకుల్ని నిన్నే నలవకపోడా. దీంతో నిన్ను ఎగలేని నాతో అయితలేదు. అమ్మ తల్లి, నీతోటి నీ మొగతో కూడా నిన్ను ఎగలలేను. మేమే పోతాం ఈ ఇంట్లోకెళ్ళి, నువ్వు ఒక్కదాని ఉండు. అరే తమ్మ, నేను చెప్పినట్టు చేయరా. ఇదంతా లొల్లి కాదు గాని నలుగురు పెద్ద మనుషులు పిలుచుకొని కూర్చుంటే పెట్టుకొని మాట్లాడుకోరా. అమ్మా నువ్వు అమ్మ లోపలికి పోమరదా. పోకపోతే ఇన్నే ఉంటా. తమ్ముడు, ఈ లొల్లితోని మీరు వర్షపడరా.
ఏదన్నా చేసుకుంటారా సరే అక్క ఒక్కనే అయిపోయిన మగబాయి కానీ పోయిగా నువ్వు ఏమే మళ్ళీ ఈ చికెన్ తిన్నా నీ చికెన్ మీద మన్ను పోయా దుమ్ము పోయా ఈ చికెన్ చేయబట్టే ఇంత పెద్ద లొల్లి అయింది లేని పని పంచాయతీలు చేస్తావు నాకు చిట్టికూనా ఊరుకోరా చిన్ని నాన్న. దీన్ని ఊరు ఎప్పుడు రిక ఉండనే ఉండదు ఎప్పుడు ఏదో అట్లది నా మీద పడి నన్నే అంటావు అలా అన్నదే నేను అన్నానా అలా నాన్న ఫస్ట్ ఏమైనా అన్నా ఇంకా బయటికి రావు అన్నా ఓ అన్నా ఎదురా ఏంది ఈ లోల్లి పొద్దున్న దాకా సాయంత్రం దాకా నన్నేం చేయమంటావురా నా ఇంట్లో కూడా గదే బాగుతా ఉంది లొల్లి ఎవరు చేస్తారో తెలుసుకోమను మీ తమ్ముడు కనబడతాంది ఎవరు చేస్తారు నువ్వానే అమ్మ ఇవాళ పంచాయతీ ఇజ్జత్ లేకపోతే చూడాలి పెద్ద మనిషి అవుతుంది, నా ఇజ్జత్ పోతుంది. ఏ ఆపురు మీ లొల్లి గంగలమోను ఇంట లొల్లే బయట లొల్లే ఊరుకోత లొల్లే పల్లెకోత లొల్లే వాడకడ లొల్లే నీళ్ళకడ లొల్లే గంతుకడ లొల్లే సరే కానీ పోదాం బాయ్ పెద్ద మనుషులు మన కోసం చూస్తారు కావచ్చు మనం పెద్ద మనుషుల కోసం చూసేది పోయి వాళ్ళే మన కోసం చూసినాయి నీ అవ్వ పోదాం ఓ అన్నా అది నా పిల్లవే సరే సారీ రత్తమ్మ ఏమనుకోకు తప్పైందా అయ్యో సారీ నాది కొట్టుకోవాలి ఏయ్, ఏంది చూసుకుంటానే దాని చేయబట్టుకుంటాను ఏమో నాకు తలకే పని చేస్తలేదు మీరు చేయబట్టి ఏం చేయమంటున్నావు నువ్వేంది చూసుకుంటున్నా మీ అన్న చేయబట్టుకుంటానే కళ్ళు కనబడతలేవా ఎత్తలు కడుకుని ఇడిచిపెట్టలేవే దీన్ని కూడా లేదేనా మరే ఈ లొల్లి గంగలమోను నువ్వు మనిషి ముడుతున్నావు అరే నడు పోనా మనిషి మీ అన్న చేయబట్టుకుని ఏమంటలేదు కనబడతలేదా చెయ్యి పట్టుకొని పోయేది పట్ట నీకే ముట్టిందే సింగులు పట్టుకొని తిప్పుకుంటా పోయినట్టు కాదు అది అక్కడ పంచాయతీ పెద్దల దగ్గర మాట్లాడుతుంది జరిగింది జరిగినట్టు చెప్పాలా చెప్తానా జరిగినట్టు చెప్పన్నా మీరిద్దరు లొల్లి పెట్టుకొని మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేసి నువ్వు చెప్పాలంటే నేనేం చెప్పానే మరే నువ్వు గనక నాకు సపోర్ట్ గా మాట్లాడకపోయినావు అనుకో ఆ అరగుండు మళ్ళా గీకిస్తా గీకిచ్చినట్టు ఉంది కదా ఏదో సంపతి ఈ లొల్లేడుదా ఏమన్నా పంచాయతీ ఇంటాను కోలా అయిపోయి ఈ రోడ్డు కొత్త చరసానికి అన్నదమ్ముల పంచాయతీ రోడ్డు కొత్త మాది ఏం లేదే బాబు ఇగో ఈ ఆటలు చేయమంటే రోజు లొల్లి అవుతుంది ఏంది మా ఆడళ్ళ వల్ల లొల్లి అవుతుందా ఆ గుడ్ల గుమ్మదాని వల్లనే లొల్లి అవుతుంది ఆ ముచ్చట చెప్పు ఏంది నన్ను గుడ్ల గుప్పదాని అంటావే నల్ల మొకందానా ఏ నల్ల మొకందానా అనకమ్మా ఇలా నేను నరికేపోతా ఏమనుకుంటాను నాకే గనక తిక్కలేసింది అనుకో నీ బొక్క కూడా మిగిలదు బిడ్డ బాగా మాట్లాడతాను ఏందమ్మా మీ లొల్లి ఎందుకు వచ్చిండికి ఇగో బాపు చెప్పేది ఏం లేదు అంత ఇచ్చేయబట్టే ఎప్పటికి ఇంట్లో లొల్లీలు అవుతున్నాయి అగో నేను చేయబట్టని మాట్లాడుతుంది అది పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుంది అగో అది నేను ఎట్లా మాట్లాడుతుంది మీ ముందే ఏమన్నట్టు కుక్క మీద పెట్టదు నక్క మీద పెట్టది నా పశువుల మీద పెట్టదు కోళ్ళ మీద పెట్టదు అన్నిటి మీద పెట్టి నన్ను తిడుతుంది ఆ బిడ్డను తిడితే నీకేమైతుంది నువ్వెందుకంత ఫీల్ అవుతావు నువ్వేమన్నా కుక్కవా కోళ్ళవా నువ్వెందుకంత రేషన్ కట్టావు ఇగో నా మొగుడు ఏమన్నా తెచ్చినా ఓర్వది ఆవు నీ మొగుడు తెస్తే ఆవురా మావుడి ఎందుకు వచ్చారు పంచాయతీ కాడికి అట్లా మరి ఇంట్లో వైపుకోరు పంచాయి రోడ్డు మీకు ఎందుకు వచ్చిర్రు ఏ పెద్ద మనుషులు కనిపించలేవా కొట్టుకోరి అట్లా కాదే కూర్చొని నేను చెప్తా శరీరంతో దడవ తీసుకుంటారు ఉంటారు వాళ్ళు అడుగుకుంటారు లేకపోతే వీళ్ళని చూసి ఊళ్ళో నలుగురు నేర్చుకునేటట్టున్నారు అరే పెళ్లి కాకముందు వాళ్ళిద్దరు రామలక్ష్మణ్ లెక్కుండే మీరు వచ్చినాకనే అసలు వాళ్ళు ముఖం ఎత్తుకోలేకపోతారు ఊళ్ళో అవునే శాతం సమ ఉంటుందా 33 చుట్టూ ఉంటాయి కానీ 3 చిక్కలు ఉంటాయి అన్నట్టు అందుకే కూర్చుంటలేరు వాళ్ళు వీళ్ళ వరుస చూస్తే గట్లనే కనబడుతుంది ఈడ. అరే పొద్దున్న లేదా మీ ఇంట్లో నేను కుక్క మీద పెట్టి తిట్టుకుంటే దానికి ఏమైందని అది నా మీదకి వచ్చింది లొల్లికి ఇంట్లో మనుషులు లేదు నువ్వు ఓర్వకుండా ఇది ఎంత తింటాంది అదెంత తింటాంది నా మొగుడు నాకు తెచ్చి పెట్టాడు నీకేమైతుంది మరి నీ మొగుడు అయితే నీ మొగన్ని ఏమన్నా అన్నానా నిన్నేమన్నా అన్నానా చెప్పవు అరే సంపదన్న ఏంది లొల్లి ఏమంటే నా మాట ఏమైనా నెగులుతుందా ఇంట్లో పరమేశ్ మాట్లాడమైందా మాట్లాడు మాట్లాడతామే ఇంట్లో సంవత్సరాలు బయట వేసినాక కట్టు ఇంట్లో కట్టుబట్ట దొరకదట ఏ ఉన్నా గిలా 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 ఇస్తారు యారాలు చూడు ఎప్పుడు చూడు లొల్లే మీది ఏం చేస్తే అట్లవుతుంది నాకైతే అర్థమైతలేదు ఓ పిల్లగాళ్ళు ఉన్నారా అత్తమా ఉన్నారా ఎవరు ఉన్నారే వీళ్ళైతే అనుకొని తిని అంటే పెట్టుబడి పొద్దున్న లేస్తే ఇద్దరు ఎవరు చక్కన వాళ్ళు పనికి పోతారు మీకు ఇంట్లో ఉంటాను కూడా ఇంత బరువు అవుతుంది ఇవి అన్ని తినలేసంట
కరెక్ట్ పని చెప్తే వాళ్ళని పెళ్లి పెడతారు మీ మీద. భార్యను కట్టుబాట్లు పెట్టుకోవాలి. చెరో పనికి వాళ్ళ పొద్దుగాలే లేచిపోతారు. అదే వాటికి ఇంత దూరం వచ్చింది. నువ్వు నోరు నేనేమో చేసినట్టు నా మీదకి లేస్తాను నోరు. ఇప్పుడు నోరు పెంచుకుంటా తప్పుడు ఏందే అరే ఈ బుద్ధి ఇంటికా ఉండాలి. మామూలు బేసిలేదు కదా. అట్లా కాదు బిడ్డ, ఊకే లొల్లి పెట్టుకోకుండా. మాకేమైనా సరదా అనిపిస్తుందా అక్క? అజ్జయ్య బట్ట లొల్లి అవుతుంది. అంటే నన్ను ఓడతలేదు ఇంట్లో. మేము ఉండు దానికి ఇష్టం లేనట్టు ఉన్నది. అది ఇదని మీరిద్దరు కొలుసుకుంటాను. సొమ్ము నేను ఎవరో తింటానా? నేను ఓడతలేనా? అది మాట్లాడుతుంది నన్ను నోటికి వచ్చినట్టు అదే మాట్లాడుతుంది. మళ్ళీ నన్నే అంటుంది. ఏం తెలియదు మొలికాయనా? దానికి తెలియదు అని మాట్లాడుతున్నావు. చెప్పి అర్థం చేసుకోవాలి. ఇగో పెద్ద మరదలా, నువ్వే కొంచెం ఓపిక పట్టుకో. దానికి తెలియదు చిన్న మరదలకు నువ్వు కొంచెం ఓపిక పట్టుకొని మెలుకో. అవునవా నీ అక్క ఇదానదా? అక్క మాట్లాడి ఓడ్చుకోపోతే తప్పే ఉన్నావా? ఇది కలిసి ఉంటే కలదు సుఖం. ఒక్కంత కోడన్ను తల్లి బిడ్డలకు ఉండాలి, మంచిగా అక్క చెల్లెళ్ళకు కూడా ఉండాలి. ఏం లేదమ్మా, లొల్లి పెట్టుకోవద్దు, మంచి గూడు ఉండాలి. మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు ఎవరు. బాబు వాళ్ళకి ఏమన్నా ఏర్పడుతున్నది? వాళ్ళు కష్టం చేసి ఖర్చు పెడతాంటే వీళ్ళు తినలేక ఎడతాను బాగా. అన్న తమ్ముడు ఒకరికొకరు కలిసి ఉండాలి. ఒకళ్ళు కాకపోతే ఒకరు వస్తారు, అవసరం ఎవరు రారు, మీకు సాయం చేయరు. అట్లే జ్ఞానాలు చెప్పు వినాలే. అక్క చెప్తే చెల్లినాలే, చెల్లి చెప్తే ఎక్కున్నాలే. విన్నారా? దయచేసి ఇంకోసారి లొల్లి పెట్టుకొని ఇక్కడికి రాకుండా పంచాయతీ మాత్రం చెప్పుకోకూడదు. పొద్దున్న లేస్తే ఎవరు చస్తారో ఎవరు బతారో తెలుస్తలేదురా. అట్లాంటప్పుడు ఎందుకు రా ఈ గొడవలు? ఎందుకమ్మా ఈ ఊరుకుంటున్నాలు? ఈ భూమి మీద ఉన్నన్ని రోజులున్నా కలిసిమెలిసి మంచిగా బతకండి రా. మనం పుట్టినప్పుడు ఏం తీసుకురాలేం, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేం రా. బ్రతికిన ఈ 4 రోజులున్నా కలిసి బ్రతకండి రా. ఈ మగపరాలు మబ్బుల బాయికాడికి పోతే ఏ రాత్రికో ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేవారు కదా మీరు వెళ్ళి పెడతారు. ఇవాళ కాడ ప్రశాంతత ఎక్కడ ఉంటుంది, నీది ఎట్లా పడుతుంది, పైన వస్తుంది. ఇక కొంచెం మంచిగా ఉంటున్నాం మా కలిసిమెలిసి. నేను నిన్ను ఎన్ని మాటలన్నా తిరిగి నన్ను ఒక మాట కూడా నువ్వు అనలేదు. అట్లాంటి మంచి మనసుని నేను 10 మందిలో పెట్టి పరువు తీసిన. నన్ను క్షమించాయ్యా. అయితే ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. అయినా నన్ను నువ్వు అనుకుంటే ఎవరంటారే? నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారో చెప్పు. అక్క, బావా, నన్ను క్షమించురి. నా మాటల వల్ల మీరు ఎంతో బాధపడ్డారు. అక్క, నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకు. పెద్ద మనసుతోటే నన్ను క్షమించు. తప్పైంది అక్క. ఇంకోసారి నిన్ను ఇంకో మాట కూడానా? అట్లా నాకు నేను నా సొంత చెల్లెలెక్క అనుకున్నా. నేనే అనవసరంగా నేను బాధ పెట్టిన. నాది కూడా తప్పున్నది. నన్ను క్షమించురా. ఇప్పటికైనా అర్థమైందనే కవిత, మేము ఎంత బాధపడుతున్నాము అని. మేము మీ నుంచి కోరుకునేది ఏం లేదే. మీరిద్దరికి ఇట్లా ఎప్పుడు కలిసి ఉంటే చాలు మాకు. అమ్మయ్యా, ఇప్పటికైనా మీరు మారిందా? ఇదే మాకు చాలా సంతోషం బిడ్డ. ఎప్పటికి ఇట్లే ఉండండి. అబ్బా, వీళ్ళు కలవరు అనుకున్నా. ఎట్లయినా మా బావని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. వీళ్ళు మళ్ళా కలిసారు. అరే, మీరందరు కలిసిన ఆనందంలా మాకు ఏడని గురించి దావత్ ఇవ్వాలి చెప్తానా? దాందే ఉందే, ఈ ఆనందంలా ఏడనేం కర్మ. నా ఆస్తి మొత్తం రాజీవన రాసిస్తా. అయ్యో, ఏదో జోగి చేసిందే. మేము కూడా జోకే అన్నాం. అయిపోయి.